మనము కూడా ఎవరినయ్యా మనం మాదిరిగా పెట్టుకోవాలి, ఎవరంత ఎత్తుకు మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, నువ్వు మాదిరిగా పెట్టుకోవలసింది క్రీస్తును. యేసు క్రీస్తుల వారు ఏ విషయంలో ఆయన మానవాళికి ఆయన మాదిరిని ఉంచిపోయాడో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవానికి చెప్పటం ఎంత ముఖ్యమో చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసుక్రీస్తుల వారి ప్రేమ గురించి నువ్వు చెప్తే చెప్పు, మంచిది. యేసుక్రీస్తు ప్రేమ గురించి చెబుతున్నా నువ్వు, ఆయన ప్రేమ మరి నీలో కూడా ఉండాలి కదా, మనలో కూడా ఉండాలి కదా. యేసుక్రీస్తుల వారు ప్రేమామయుడండి అని మనం చెబుతున్నప్పుడు మరి ఆ ప్రేమమూర్తి గురించి మాట్లాడుతున్న మనలో కూడా ప్రేమ కనిపించాలి కదా. యేసుక్రీస్తుల వారు చాలా క్షమాగుణం కలిగిన వాడని నేను మాట్లాడుతున్నప్పుడు నీలో, నాలో, మనలో కూడా క్షమాగుణం అనేది కనిపించాలి కదా. లేదు కేవలం చెప్పడానికి మాత్రమే అనుకుంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? మనం ఎలా క్రైస్తవులం? మనం కేవలం చెప్పే క్రైస్తవులుగా ఉందామా? చెబుతున్నది మన బ్రతుకులో చూపించే క్రైస్తవులుగా ఉండాలా? దేవుడు ఏ క్రైస్తవ్యాన్ని ఇష్టపడతాడు, దేవుడు ఎవరిని కోరుకుంటాడు? చెబుతూ వెళ్ళిపోయే వారిని కాదు, చెబుతూ చూపించే బ్రతికేటువంటి వారే దేవునికి కావాలి.